హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా గుజరాత్ లో ఒక పెద్ద పాము యొక్క స్కెలిటన్ బయటపడింది. యాక్చువల్ గా అయితే మనకు పెద్ద పాము అనగానే వెంటనే గుర్తొచ్చేది టైటానోబోవా. మనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మనం చూసిన అతి పెద్ద పాము సుమారుగా 50 అడుగుల వరకు ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసు ఆ పాము కన్నా కొన్ని వందల ఏళ్ల క్రితమే అతి పెద్ద భయంకరమైన పాము మన భూమి మీద జీవించాయని. రీసెంట్ గా గుజరాత్ లో కూచ్ అనే డిస్ట్రిక్ట్ లో ఒక క్వారీ ప్రాంతంలో సైంటిస్టులకు ఒక పెద్ద పాము యొక్క అస్థిపంజరం దొరికింది. అది ఎంత పెద్దగా ఉందంటే ఆ అస్థిపంజరాన్ని చూసి అక్కడ ఉన్న సైంటిస్టులు అందరూ భయపడ్డారు. అయితే మీరు అనుకోవచ్చు, ఒక పాము అస్థిపంజరాన్ని చూసి అందరూ ఎందుకు అంత భయపడ్డారు అని. మన పురాణాల్లో ఉన్న దాని ప్రకారం చూస్తే వాసుకి అనేది ఒక పాము పేరు, కానీ ఇది మామూలు పాము కాదు. వాసుకి అనే పాము పరమశివుడి మెడలో ఉండే పాము. మన శివుడికి నీలకంఠస్థుడు అని పేరు రావడానికి ఈ మహా కుంభమేళానికి ఈ పాముకి ఒక కనెక్షన్ ఉంది. ఇది కొన్ని ప్రాణుల కన్నా చాలా పెద్దదని, ఇంకా చాలా భయంకరమైనదని చెప్తారు. ఈ పాము మన భూమి మీద ఇప్పుడు ఉన్నది కాదు, కొన్ని వందల ఏళ్ల క్రితమే జీవించాయి. ఆల్మోస్ట్ 4.5 కోట్ల సంవత్సరాల క్రితమే మన భూమి మీద తిరిగాయి. అయితే మీలో చాలా మందికి అనిపించవచ్చు, అసలు వాసుకి అంటే ఏంటి? ఇది కొన్ని వందల ఏళ్ల క్రితమే మన భూమి మీద ఉండటం ఏంటి? శివుడి మెడలో ఉన్న పాము భూమి మీదకు ఎందుకు వచ్చింది? అసలు ఈ గుజరాత్ లో సైంటిస్టులకు దొరికిన ఒక పాము అస్థిపంజరాన్ని చూసి అందరూ ఎందుకు భయపడుతున్నారు? ఆ శివుడి మెడలో ఉన్న పాము నిజంగానే మన భూమి మీద నివసించిందా? ఇలా దీనికి సంబంధించిన అన్ని విషయాలు ఇవాల్టి వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ దానికన్నా ముందు మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది 2022వ సంవత్సరం నార్త్ కొలంబియాలో సైంటిస్టులకు ఒక అతిపెద్ద పామును కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు కనుగొన్న పాముల్లో ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద పాము. దీని పేరు టైటానోబోవా. దీని పొడవు వచ్చేసి సుమారు 12 నుంచి 14 మీటర్లు ఉంటుంది. అంటే దాదాపుగా 40 నుంచి 46 అడుగుల వరకు ఉంటుంది. ఇంకా దీని బరువు వచ్చేసి సుమారుగా 700 నుంచి 900 కేజీలు ఉంటుంది. కానీ దీనికన్నా చాలా పెద్ద పాము ఇదివరకే ఉండేదని మీలో ఎంతమందికి తెలుసు? మీరు ఇక్కడ చూస్తున్న పాము పేరు వాసుకి ఇండికస్. రీసెంట్ గా మన సైంటిస్టులకు గుజరాత్ లోని కుచ్ అనే డిస్ట్రిక్ట్ లో ఈ పాము యొక్క అస్థిపంజరం దొరికింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అతి పెద్ద పాము టైటానోబోవా అని అందరూ అనుకున్నారు. కానీ ఈ పాము యొక్క అస్థిపంజరం చూశాక సైంటిస్టులు కూడా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పాము సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. దీని పేరే వాసుకి ఇండికస్. ఇప్పుడు సైంటిస్టులు కనుగొన్న దాని ప్రకారం ఇదే ప్రపంచంలో అతి పెద్ద పాము. దీని పొడవు వచ్చేసి 30 నుండి 50 అడుగుల వరకు ఉంటుంది. ఇంకా దీని బరువు వచ్చేసి సుమారు 1000 కేజీలు ఉంటుంది. అసలు వాసుకి అంటే పాములకు రాజు అని అర్థం. మన పురాణాల్లో ఉన్న దాని ప్రకారం చూసుకుంటే వాసుకి ఆ మహాశివుడి మెడలో ఉండే పాము. అంతేకాదు, కొన్ని వందల ఏళ్ల క్రితమే ఈ వాసుకి అనే పాము మన భూమి మీద నివసించిందని మీరు చాలా కథల్లో వినే ఉంటారు. పూర్వం రాక్షసులకు మరియు దేవతలకు మధ్య జరిగిన క్షీరమననంలో అమృతం పొందడానికి దేవతలకు మరియు రాక్షసులకు మధ్య జరిగిన ఆ మహా సంగ్రామంలో ఈ వాసుకి అనే పాముని తాడుగా వాడటం జరిగింది. క్షీరమననం అంటే ఇప్పుడు మీకు అర్థం అవడానికి సింపుల్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం అందరం సరదాగా ఆడుతున్న టాక్స్ ఆఫ్ వార్ అనే గేమ్ లాంటి. పూర్వం దేవతలు మరియు రాక్షసులకు అమృతం కోసం యుద్ధం చేస్తే ముందుగా ఆ సముద్రంలో నుండి విషం బయటకు వచ్చింది. అప్పుడు ముల్లోకాలను కాపాడటం కోసం బయటకు వచ్చిన ఆ విషయాన్ని పరమశివుడు తన కంఠంలో దాచుకున్నాడు. అందుకే అప్పటి నుండి ఆ పరమశివుడికి నీలకంఠస్థుడు అని పేరు వచ్చింది. ఆ తరువాత అమృతం వచ్చింది. కానీ అది దేవతలకు దక్కడం కోసం ఆ మహావిష్ణువు స్వయంగా తానే ఒక మోహిని అవతారంలో వచ్చి ఆ అమృతాన్ని దేవతలకు అందించారు. అయితే అలా చిలకగా బయటకు వచ్చిన అమృతం ఉలికిపడి మన భూమి మీద కొన్ని చోట్ల పడింది. అలా పడిన ప్రాంతాల్లోనే మనం ఇప్పుడు మహా పుణ్యక్షేత్రాలుగా భావించి ఆ పడిన చోట మనం ఇప్పుడు మహాకుంభం ఎలా జరుపుకుంటున్నామో ఇది అందరికీ తెలిసిన కథే. అయితే ఆ తరువాత వాసుకి అనే పాము మన భూమి మీద ఉండిపోయింది. ఇదంతా మన పురాణంలో ఉంది. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినట్లయితే గుడిలో మీకు ఖచ్చితంగా ఏదో ఒక చోట పాము ఆకాశంలో ఉన్న విగ్రహం కనిపించే ఉంటుంది. ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేసి కొంచెం వెనక్కి వెళ్దాం. అది 4.5 కోట్ల సంవత్సరాల క్రితం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే యేసుక్రీస్తు పుట్టి ఇప్పటికి 2000 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. అంటే మీరే ఊహించుకోండి అది ఎంత పురాతనమైన కాలంలో నివసించిన ఆ వాసుకి అనే పాము ఇప్పుడు మన భారతదేశంలో కనుగొన్నారు. ఈ పాముని మొదటిసారిగా 2025లో కనుగొన్నారు. కానీ 2024లో అధికారికంగా డిక్లేర్ చేశారు. అప్పటి వరకు కనుగొన్న పాముల్లో ఇదే ప్రపంచంలో అతి పెద్ద పాము. మీకు తెలుసా, ఇప్పటి వరకు అతి పెద్ద పాము భారతదేశంలోనే కనుగొన్నారు. అంటే అప్పటి ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ముందుగా చెప్పిన దాని ప్రకారం 4.5 కోట్ల సంవత్సరాల క్రితం అప్పట్లో సింహాలు, పులులు అసలు ఉండేవి కావు. ఏనుగులు ఉండేవి, కానీ ఇప్పటిలాగా వాటి తొండాలు ఉండేవి కావు. అది పురాతనమైన కాలం. అసలు మనుషులు కూడా ఇంకా భూమిపైన అడుగు పెట్టలేదు. అలాంటి సమయంలో ఈ వాసుకి భూమిపైన మనుగడ సాగించిందని కొన్ని పురాతన పుస్తకాల్లో ఉంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం మన భూమి మీద ఉన్న పాము ఎలా బయటికి వచ్చింది అన్న క్వశ్చన్ మీ అందరికీ వచ్చే ఉంటుంది. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా గుజరాత్ లో కుచ్ అనే డిస్ట్రిక్ట్ లో ఒక చోట మైనింగ్ చేస్తుండగా అక్కడ లోతైన ప్రాంతంలో పని చేస్తున్న కార్మికులకి కొన్ని పెద్ద సైజులో ఉన్న ఎముకలు దొరికాయి. వాళ్ళు ముందుగా అది ఒక పెద్ద రాయి అనుకున్నారు. కానీ కొంత సమయం గడిచాక అది ఒక ఎముకల గూడులాగా కనిపించింది. దాంతో వాళ్ళు అదేదో పెద్ద జంతువు యొక్క అస్థిపంజరం అనుకున్నారు. అక్కడున్న మిగిలిన సిబ్బందితో కలిసి ఇంకా లోతుగా తవ్వడం మొదలు పెట్టారు. అలా కొంచెం సేపం తవ్వుతుండగా వాళ్లకు విచిత్రంగా ఒక
చోట అలాంటి 27 ముక్కలు కనిపించాయి. ఇవన్నీ ఒకేలాగా కనిపించాయి. లోతుగా తవ్వుతున్న కొద్దీ ఆ ముక్కలన్నీ ఒక్కదాని పక్కన ఇంకొకటి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఎలా అంటే ఎవరో వాటిని ఎగ్జాక్ట్ గా ఎముకల గూడులాగా పేల్చినట్టుగా. అది చూశాక ఏదో ఒక పెద్ద రహస్యం బయటపడుతుందని అనిపించింది. అక్కడ పనిచేసే కార్మికులు పిలవడంతో కొంత సమయం తర్వాత రీసెర్చ్ వారు అక్కడికి వచ్చారు. అయితే ఈ 27 ఎముకలు ఒకే పాము వెన్నుముకకి కలిగి ఉన్నాయని వాళ్ళు తేల్చి చెప్పేశారు. వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత ఇది మామూలు పాము కాదు, ఏదో అసాధారణమైన జీవి యొక్క ఎముకలని చెప్పారు. అయితే ఇప్పుడు అక్కడున్న వారిలో ఒకటే ప్రశ్న, ఇవి ఏ జీవి యొక్క ఎముకలు ఇంత పెద్దగా ఉన్నాయి, అది కూడా చెక్కు చెదరకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నాయి? ఇలా చాలా ప్రశ్నలు అక్కడ ఉన్న వారిలో మనసులో మెదులుతూ వచ్చాయి. 2025 నుంచి సైంటిస్టులు వాళ్లకు దొరికిన ఆ ఎముకలను ల్యాబ్ లో ఇప్పటి వరకు పరిశోధన చేస్తూ మరోవైపు మన గ్రంథాలను పరిశోధిస్తూ ఆ పాము యొక్క రహస్యాలను వెతుకుతున్నారు. అయితే వాసుకి గురించి తెలుసుకున్న తర్వాత మన భారతదేశ చరిత్రలో మనకు తెలియని ఎన్నో పేజీలు తెరుచుకున్నాయి. 4.5 కోట్ల సంవత్సరాల క్రితం, అంటే వాసుకి అనే అద్భుతమైన సర్పం జీవించిన కాలంలో, అప్పటికే ఇంకా ఈ దేశాలు ఖండాలు విడిపోలేదు. అప్పట్లో వాసుకి అనే పాము ఈ భూమి మీద ఉన్న అన్ని జంతువుల కన్నా చాలా భయంకరమైనది. అప్పట్లో ఉన్న ఏనుగులను కూడా అది ఒక్కసారిగా మింగేసేది అంటే మీరే అర్థం చేసుకోండి అది ఎంత పెద్ద జీవో అని. అంతేకాదు ఈ పాము నీటిలో ఉన్న మొసళ్ళని మరియు సముద్రంలో ఉన్న తిమింగలాలను సైతం చాలా సులువుగా వేటాడి చంపి తినేసేది. ఐటీ టర్కీలోని సైంటిస్టులు దీని మీద బాగా రీసెర్చ్ చేసి మన పురాణ గ్రంథాలను కూడా బేస్ చేసుకొని దీనికి వాసుకి అని పేరు పెట్టారు. ఇదంతా విన్న తర్వాత వాసుకి గురించి మీకు ఓ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. చాలా మంది లివేథన్ అండ్ వాసుకి ఇండికాస్ ఒకటే అనుకుంటున్నారు, కానీ కాదు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఈ లివేథాన్ అనేది ఒక కట్టు కథ. లివేథాన్ ఉందని ఇప్పటి వరకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదీ లేదు. మరియు చాలా మంది గూగుల్ మ్యాప్స్ లో కనిపించిన ఈ పాము యొక్క ఆకారాన్ని చూసి ఇదే లివేథాన్ అనుకుంటున్నారు. నేను ఈ పర్టికులర్ వీడియోలో క్లియర్ గా చెప్పాను, మన భూమిలో టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి, అలానే ఈ పర్టికులర్ ఏరియాలో స్కోటియా ప్లేట్స్ ఉన్నాయి. ఆ ప్లేట్స్ అన్ని ఒక చోట ఇలా ఫామ్ అయ్యి ఒక పాము తల ఆకారంలో కనిపిస్తున్నాయి. అంతేకాని ఇదేం లివేథాన్ కాదు. అక్కడ కొన్ని ఐలాండ్స్ కూడా ఉన్నాయి. నేను ఇదే విషయాన్ని ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ లివేథాన్ గురించి జూస్ మైథాలజీలోను బైబుల్లోను మెన్షన్ చేసి ఉంది. ఎలాగైతే ఈ వాసుకి ఇండికాస్ గురించి హిందూ పురాణంలో ఉన్నట్లుగా. అంతేకాని నేను ఏ మతాన్ని కూడా ప్రమోట్ చేయట్లేదు. జస్ట్ నేను పబ్లిక్ డొమైన్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ని, జనాల్ని మిస్లీడ్ చేసే ఇన్ఫర్మేషన్ ని ఎక్స్పోజ్ చేసి అందరికీ అర్థమయ్యేట్టుగా 10 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో తెలియజేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి.